డైలీ టేస్ట్ ది డైలీ. ఒకే నెలలో 2 గ్రహణాలు వచ్చాయి. సెప్టెంబర్ 21న సూర్యగ్రహణం ఏర్పడనుంది. మహాలయ పక్ష అమావాస్య రోజు ఇది ఏర్పడుతోంది. ఒకే నెలలో 2 గ్రహణాలు వచ్చాయి. సెప్టెంబర్ 21న సూర్యగ్రహణం ఏర్పడనుంది. మహాలయ పక్ష అమావాస్య రోజున సంభవించి ఈ సూర్యగ్రహణం భారత్లో మాత్రం కనిపించదు. ఇది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటార్కిటికా, అలాగే అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. యోగులు, ఆధ్యాత్మిక సాధకులకు ఈ గ్రహణ కాలం అద్భుతమైన అవకాశమని పండితులు చెబుతున్నారు. ఆ సమయంలో చేసే జపాలు, తపాలు, ధ్యానం, దానాలు విశేష ఫలితాలు ఇస్తాయని పేర్కొంటున్నారు. అయితే సెప్టెంబర్ 21వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం సింహరాశిలో సంభవిస్తుంది. అందువల్ల ఈ రాశివారు గ్రహణం చూడకూడదు. ఇక ఈ గ్రహణం సముద్ర ప్రాంతాల్లో ఏర్పడనుంది. దీంతో సముద్రంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ గ్రహణం అదృష్ట యోగాన్ని తీసుకువస్తుందని వివరిస్తున్నారు. సింహరాశి, కుంభరాశి, తులారాశి వారికి బాగా కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు. రెడీకి సూర్యగ్రహణానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్. ఈ నెల 21వ తేదీ ఆదివారం అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. సో అది భారత్ లో కనపడకుండా దాని ప్రభావం మాత్రం ఇటు మొత్తంగా ఆస్ట్రేలియా, లేకుంటే ఆర్కిటికా, అంటార్కిటికా ఈ సముద్ర తీర ప్రాంతాలపై తీవ్రంగా చూసే అవకాశం కనపడతా ఉంది. అయితే ఇది చాలా అరుదైన సూర్యగ్రహణంగా చెప్తున్నారు, సంపూర్ణ సూర్యగ్రహణం. అయితే ఒకరికి ఆసక్తికర అంశం ఏంటంటే కేవలం 15 రోజుల్లోనే పౌర్ణమి రోజు, నిండు పౌర్ణమి ఆదివారం రోజు గత నెల 7వ తేదీ, ఈ నెల 7వ తేదీననే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. సో అది ముగిసి 15 రోజులు కాకుంటే 10 రోజుల్లోనే అదే అమావాస్య రోజు ఆదివారం రోజున ఇప్పుడు సూర్యగ్రహణం రావడం కూడా చాలా ఆసక్తి సంతరించుకుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇట్లా పక్షం వ్యవధిలోనే 2 అరుదైన గ్రహణాలు, ఒకటి సంపూర్ణంగా చంద్రగ్రహణం కావచ్చు, అదే విధంగా సూర్యగ్రహణం. ఇది చాలా జ్యోతిష్య శాస్త్రపరంగా చాలా ప్రాధాన్యమైన అది ఆసక్తికర అంశం. అదే సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా అనేకమైనటువంటి వింతలు, విశేషాలు అదే సందర్భంలో కొన్ని ప్రకృతి విపత్తులకు కూడా కారణమయ్యే అవకాశం కనపడుతుందని చెప్తున్నారు. సో ఇప్పటికే ఆ చంద్రగ్రహణం మన 4 దేశాలకు సంబంధించి ప్రధానంలో మారిపోయిన పరిస్థితి. అదే సందర్భంలో ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి నేపాల్ కావచ్చు, ఇతర దేశాల్లో రాజకీయంగా అస్థిరత, అల్లకల్లోతో శాంతి పద్ధతులకు కాదు. అదే సందర్భంలో రష్యాలో ఇటీవల కాలంలో చూసాము 7.1తో పెద్ద ఎత్తున ఒక భూకంపం సంభవించింది, సునామీ హెచ్చరికలు జారాయి. అంటే ప్రకృతి, రాజకీయంగా ఇతరత్ర అనేకమైనటువంటి కొన్ని విపత్తులకు అవకాశం ఉండే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు సూర్యగ్రహణం తర్వాత ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ పైన 21 తర్వాత యూరోపియన్ కంట్రీస్ పైన పెను ప్రభావం చూపించే అవకాశం కనపడుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆయా దేశాల అధినేతలకు సంబంధించి కొంతమంది, అంటే అందులో ఉన్నటువంటి కీలక సంబంధించి అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళకు కొంత ప్రాణాపాయ పరిస్థితులు రావడం, అదేవిధంగా ప్రకృతి సంబంధించినటువంటి కొంత పెను విధ్వంసాలు జరగడం, అదేవిధంగా ఉగ్రదాడులు లాంటివి జరగడం అనూహ్యంగా ఏ దేశంలో అయితే మనం ఇప్పటి వరకు చూడము అలాంటి దేశాల్లో కూడా కొంత తీవ్రవాద కార్యకలాపాలు పెరగడం, పెను దాడులకు, అంటే తీవ్రవాద దాడులు జరగడంతో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహయ్యే పరిస్థితి రావచ్చు అని చెప్పేసి కొంత జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తా ఉన్నారు. అదే సందర్భంలో ఖగోళ శాస్త్రవేత్తలు మాత్రం ఇది కామను, అంటే సౌర కుటుంబంలో కావచ్చు, ఖగోళ కుటుంబంలో ఇలాంటివన్నీ గ్రహణాలు అనేది సహజము, ఇవి అరుదుగా కనపడతాయి. సో కొంత వాటిని మనము ఆస్వాదించాలి, సైంటిఫిక్ గా మనం వాటిలో ఉన్నటువంటి విశేషాలు తెలుసుకోవాలి తప్ప ఇలాంటి జ్యోతిష ఎవరైతే చెప్తున్నారో అలాంటి మాటలు పట్టించుకోవద్దు, అవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేస్తున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు, అదేవిధంగా జైన విజ్ఞాన సంబంధించినటువంటి వేదిక వాళ్ళు. సో మొత్తంగా మాత్రం ఇప్పుడు 15 రోజుల్లో పితృపక్షాలు ప్రారంభమైన రోజున ఏదైతే 7వ తేదీ రోజు చంద్రగ్రహణం ఏర్పడ్డది. సో పితృపక్షాలు ముగిసే 21వ తేదీన ఇప్పుడు సూర్యగ్రహణం రాబోతోంది. సో మొత్తంగా కూడా ఒక అరుదైన గ్రహణం 10 రోజుల వ్యవధిలోనే సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడడం, దాని వల్ల ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. అయితే జ్యోతిష శాస్త్రవేత్త చెప్పేది ఏంటంటే
కొంత ఈ గ్రహణాల వల్ల కొన్ని రాశులకు కొంత కలిసి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ రాశుల్లో ముఖ్యంగా వినబడుతున్న 3 రాశులు ఉన్నాయి. సింహరాశి కావచ్చు, కుంభరాశి కావచ్చు, తులారాశి వాళ్ళకు వీళ్ళకు ఈ యొక్క సూర్యగ్రహణం వల్ల కొంత అనుకూలంగా పరిణామాలు, అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. మిగతా రాశుల వాళ్ళు కొంత సూర్య జపం చేయడం వల్ల, అదేవిధంగా దేవతారాధన చేయడం వల్ల ఏదైతే ఉన్నాయో సూర్యగ్రహణం వల్ల వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని దోష నివారణ చేసుకోవచ్చు. సో మొత్తంగా మాత్రం ఆ సూర్యగ్రహణం మూసిన వెంటనే సోమవారం రోజు శివుని అభిషేకమైనా లేకుంటే ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆయా మొత్తంగా కూడా ఆ దేవాలయాలకు ప్రత్యేక పూజలు చేస్తే ఈ యొక్క గ్రహణ దోషాలు తొలగిపోయే అవకాశం ఉందని చెప్పేసి జ్యోతిష పండితులు చెప్తా ఉన్నారు. సో మొత్తంగా మాత్రం ఇప్పుడు అందరి చూపు 21 జరిగేబోయే ఈ యొక్క సూర్యగ్రహణం పైనే ఉంది. సో సూర్యగ్రహణం తర్వాత మొత్తంగా ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి, ఎందుకంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉండబోతుంది అని చెప్పేసి కొంత ఈ జ్యోతిష్య నిపుణులు వల్లగుది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఏకకాలంలో 15 రోజుల్లోనే ఈ 2 గ్రహణాలు, సూర్యచంద్ర గ్రహణాలు సంపూర్ణంగా ఉండడం అనేది ఇది కొంత ప్రపంచ దేశాలకు కొంత ఇబ్బందికర పరిణామం, అనేకమైనటువంటి కొన్ని కొత్త సమస్యలు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇప్పుడు 21వ తేదీ జరగబోయే సూర్యగ్రహణం చూసే వాళ్ళకు కొంత వింత, అదే చూడని వాళ్ళకు అదొక చూడని వాళ్ళకి అని చెప్పేసి కొంతమంది జ్యోతిష చెప్తా ఉన్నారు. సో మరి ఏదేమైనా అల్టిమేట్ గా గ్రహణం తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మాత్రం కాలమే నిర్ణయిస్తుంది. సో మొత్తానికైతే ఇప్పుడు 21న జరిగే సూర్యగ్రహణం పైన అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటికైతే కొన్ని తాజాగా చంద్రగ్రహణం తర్వాత కొంత ఇంపాక్ట్ కొన్ని దేశాల మీద ప్రభావం చూపినట్టుగా ఉంది. సూర్యగ్రహణం తర్వాత కూడా అలాంటివి ఏమైనా రాజకీయ కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర ఏదైనా జరుగుతాయనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.